మంగళగూడెం, జీడిమల్లి, పి నర్సాపురం మండలాల నుంచి వచ్చిన మనతమ్ములకి, ఆడపడుచులకి, ఆలోచన కట్టలు దించుకునే యువకులకి, ఆడపడుచులకి, ఆశీర్వదించే ఆడపడుచులకి, ఒకే నాకు పునర్జన్మించిన తెలంగాణ రాష్ట్రం నుంచి ముంపు మండలాల కోసం మన కోసం ఇచ్చిన వేలేరుపాటు, కుక్కునూరు మండలం నుంచి ఇచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మన కలెక్టర్ రాంబాబు గారు నాకు సినిమాలోకి కానీ ఆల్మోస్ట్ నాకు సినిమాలోకి రాకుండా ఎక్కువ తిరిగేవాడిని. ఇక్కడ ముట్టాయి కూడా మన పోలవరం, తిరిగేవాడు. అడవులు అంటే సరదా కాబట్టి పచ్చటి చెట్లు ఎలా ఉంటాయి, జంతువులు ఎలా ఉంటాయి తిరిగేవాడు. ఇక్కడ కలెక్టర్ రాంబాబు గారు అలా పరిశీలన. ఆయన అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఏజెన్సీ టైగర్ అని పిలుస్తారు. మరి ఆయన చెప్పినట్టుగా పోలవరం ఆయన నాయనమ్మ గారి ఇల్లు, నాయనమ్మ గారి ఊరు. ఈ ప్రాంతానికి ఆయన కుటుంబం ఎంతో చేశారు. హాస్పిటల్స్ కానీ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, ఆయన ముఖ్యంగా గిరిజన ప్రజానీకానికి ఆయన చేసిన సేవలు మర్చిపోలేవు. ఎక్కడ కష్టం ఉన్నా రాంబాబు అన్న ఒక మాట మాట్లాడితే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా బయటకు వచ్చి నిలబడే వ్యక్తి. 2019లో కూడా నాకు ఆశీర్వచనాలు ఇచ్చారు. 2014 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయనకి నేను చిన్నప్పటి నుంచి వ్యక్తిగతంగా ఇస్తున్నాను. ఆయన ఎప్పుడు భుజం కట్టి బాగుండాలని కోరుకునే వ్యక్తి. మొట్టమొదటిసారి క్రియాశీలక రాజకీయాలు కాంగ్రెస్ వాదిగా ఉండి క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వామపక్ష ఉద్యమాల నుంచి క్రియాశీలక కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు వెళ్ళి ఈ రోజున మొట్టమొదటిసారి ఆయన ఇంట్లో కూర్చొని, పడకుర్చీలో కూర్చొని సలహాలు ఇవ్వాల్సిన వయసులో ఆయన వచ్చి ఈరోజు సభనికి వచ్చి నిలబడ్డారంటే నిజంగా ఈ సభకు ఒక కిరీటం లాగా ఉంది ఆయన వచ్చిన కదా. పోలవరం ముందుకు కదిలింది అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొట్టమొదటిసారిగా ఆయన కుటుంబం నుంచి, ఆయన నుంచి పోలవరం ప్రాజెక్టుకి 110 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన వ్యక్తి కలెక్టర్ రాంబాబు గారు. ఈ రోజున ఇన్ని వేల ఎకరాలు క్రియాశీలక రాజకీయాలకు నేను రాను కళ్యాణ్, నన్ను కళ్యాణ్ పిలుస్తాను. రాను కళ్యాణ్ గారు, నేను ఎప్పుడు రాను. ఒకటే బాధ ఉండిపోయింది. నా కోసం గిరిజన ప్రాంతాల నుంచి అందరూ కూడా ఒక్క నా మాట చెప్తే అందరూ కదిలిపోయి నేను 110 ఎకరాలు ఇస్తే నేను చాలా మందిని, వేలాది మందిని కన్విన్స్ చేశాను. నేను పోలవరం ప్రాజెక్టు గ్రామాలకి, రాష్ట్రానికి మంచిది, విద్యుత్ కానీ అటు మిగతా రాష్ట్రాలకు కానీ మొత్తం రాష్ట్రం మొత్తం పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దాదాపు డైరెక్ట్ గా 30 లక్షల ఎకరాలు. అది కాకుండా అటు ఎటు సైడ్ రాయలసీమ కూడా పోలవరం నిండితేనే రాయలసీమకి మిగతా ప్రాజెక్టుల నుంచి నీళ్ళు వెళ్తాయి. ఏది చూసుకున్నా సరే పోలవరం కీలకమైపోయింది. అలాంటి పోలవరం ఈ రోజున దాదాపు 1,00,000 1,60,000 మంది నిర్వాసితులుగా గుర్తించాం. ఈ రోజు గుర్తించిన కేవలం 7,000 మందికి మాత్రమే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిగతా వాళ్ళందరికీ ఇల్లు బాకీలు లేకుండా, సరైన వస్తువులు లేకుండా, డ్రైనేజీ లేని టౌన్షిప్స్ లో, సరైన వస్తువులు లేని టౌన్షిప్స్ లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2018లో కూడా ముంపు మండలాల కోసం 7 ముంపు మండలాల కోసం నేను మీటింగ్ పెట్టాను. నేను వచ్చి నిలబడ్డాను. చంద్రబాబు గారు వచ్చి ఇక్కడ కూర్చొని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒకటే
నేను వచ్చి రోజు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు ఇక్కడ. ఎవరైనా సరే పోలవరం ప్రాజెక్టు ఎంత అయిందనేది చూసే అవకాశం ఉండేది. ఈ రోజున వైఎస్ జగన్ వచ్చాక పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళకూడదు, చూడకూడదు, అలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చారు. 1,60,000 ఎక్కడ, 7,000 మందికి పునరావాస కార్యక్రమం ఎక్కడ. మా కరాటా మధ్య ఒకటే చెప్పారు, పట్టి నువ్వేం చేస్తావో తెలియదు కళ్యాణ్ గారు, నువ్వు వచ్చి పోలవరం జనసేన తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలో కూడా ఇదే చెప్పారు. ఎందుకు తీసుకోవాలి అంటే నీకు ప్రధానమంత్రి గారితో సాన్నిహిత్యం ఉంది. మా కష్టాలు డైరెక్ట్ గా వెళ్ళి ఆయన దగ్గర చెప్పగలరు. 1,60,000 మంది నిర్వాసితుల బాధను చెప్పగలరు. ఇది కష్టపడి పనిచేద్దాం. నువ్వు పోలవరం జనసేనకు తీసుకుంటే అటు గోపాల్ నగరం కానీ, మనకి కొవ్వూరు కానీ, మిగతా ఏదైనా సరే మిగతా గ్రామాల్లో మొత్తం కూర్చొని మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాం. ఇది పోలవరం మటుకు మీరు చేసుకొని తీరాలి, మీరు నిలబడాలి అంటే అవన్నీ ఆలోచించి పెద్దలు, పిల్లలు, యువకులు మీరందరూ ఉన్నారు. మీ భవిష్యత్తుకి అందరూ ఉండాలని చెప్పి ఈ రోజు నేను పోలవరం జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్నాను. చిర్రి బాలరాజు గారు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. పుట్ట వెంకటేష్ యాదవ్ గారు, పుట్ట మహేష్ యాదవ్ గారు ఇలాగనే పాపం నిన్న ఎదురు ముంగుటూరులో చాలా బలంగా మాట్లాడాం. బలమైన గొంతు అయింది. అన్ని సభల్లో మాట్లాడి పాప ఆయనకు కూడా గొంతు దెబ్బతింది. ఒకటే మాట చెప్పమన్నారు ఆయన దగ్గర వచ్చిన సభలో, మీరు ఏలూరు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద అభ్యర్థిగా గెలిపించండి. పోలవరం ఎందుకు పూర్తి కాదో చూస్తాను, నేను పోలవరం గుండె అవుతాను, నేను పోలవరం ప్రజల యొక్క కులం అవుతాను అని చెప్తా ఉన్నాను. వారికి అండగా నేనున్నాను. చంద్రబాబుకి నరేంద్ర మోదీ గారితో మాట్లాడతాను, జాతీయ నాయకులతో మాట్లాడతాను. ఈ రోజున ఎందుకు నేను అలయన్స్ తీసుకున్నాను, ఎందుకు అలయన్స్ గురించి తీసుకున్నానంటే ప్రధానమైంది పోలవరం కనుక మన ఆంధ్రప్రదేశ్ కి కాదు, భారతదేశానికి తలమానికం. పోలవరం పూర్తయితే మనకి రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. అది 1,60,000 మంది పునరావాసానికి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను చేసిన అజ్ఞాతవాసి అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంది. డైలాగ్ ఏంటంటే, మనకి చిన్నపాటి సౌకర్యం ఒక కుర్చీ కావాలంటేనే ఒక పచ్చని చెట్టును కొట్టాల్సి వస్తుంది. దానిని ముక్కలుగా చేసి ఎండబెట్టి కూర్చొని పిచ్చి చేయాలి. అంటే మనం చిన్నపాటి సౌకర్యం వెనక చాలా విధ్వంసం ఉంటుంది. ఆ విధ్వంసం ఎంత అనేది చాలా కష్టమైన పరిస్థితి. పబ్లిక్ పాలసీలో అదే కష్టమైంది. ఈ రోజు మనం ఎందుకు పోలవరం నుంచి మేము పిలుపునిస్తున్నాం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకి. పోలవరంకి ఈ రోజున 47,000 కోట్ల చిల్లరతోటి 2018లో మొత్తం పూర్తి చేస్తాం. 2014-18లో అప్పుడు టీడీపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళి, కానీ నిజంగా 50% అయిపోయింది. 50% అయిపోయిన తర్వాత నిజంగా వైఎస్ జగన్ వచ్చి ఎన్ని కథలు చెప్పాడో ఇక్కడ గిరిజనుల్ని నమ్మించారు. అతను వస్తే అద్భుతం జరిగిపోతుంది, మొత్తం పూర్తి చేస్తాం, రీహాబిలిటేషన్, రీలొకేషన్ ప్యాకేజ్, RR ప్యాకేజ్ ఇచ్చేస్తామని చేశాం. ఈ రోజు దాకా చేయలేదు. పోలవరం ప్రాజెక్టు అయ్యే ఖర్చు కంటే కూడా కేంద్ర నాయకులతో మాట్లాడారు. కేంద్రం ప్రాజెక్టు అయ్యే ఖర్చు కంటే కూడా ఈ 1,60,000 మంది జీవితాలని తిరిగి ఒక గాడిలో పెట్టడానికి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది చాలా కష్టమైనది. దాని నుంచి తప్పించుకోవడానికి జగన్ దీన్ని ముందుకు తీసుకెళ్ళా ప్రాజెక్టును చనిపెట్టారు. అప్పులు అలాగే ఉండిపోయి నేను కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారితో మాట్లాడాను. ఎజెండా కొంచెం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారితో మాట్లాడారు. ఆయన ఒకటే అన్నారు,
మళ్ళీ పోలవరం ప్రాజెక్టు వైసీపీకి ఏటీఎం లాగా అయిపోయింది. ఎనీ టైం మనీ, డబ్బులు కావాలా వచ్చిన పని మొదలు పెట్టు, శాంక్షన్ ఇచ్చుకో, డబ్బులు తెచ్చాడు. ఎవడు సఫర్ అవుతున్నాడు? రాష్ట్రం సఫర్ అవుతుంది. ఈ రోజు కూడా మీకు ఎంత డిమాండ్ ఉంది? మనకి ఎక్కడో ఏలూరు హెడ్ క్వార్టర్స్ పెట్టారు మన పోలవరంకి. జిల్లాల విభజనలో పోలవరం హెడ్ క్వార్టర్స్ అక్కడికి వెళ్ళిపోయింది, ఏలూరుకి. మీ అందరూ కోరిక కూడా నా దృష్టిలో ఉంది. పోలవరం జిల్లా హెడ్ క్వార్టర్స్ గా చేయాలి, ఇక్కడే కనపడాలని ఒక ఆశ ఉంది హెడ్ క్వార్టర్స్ గా. ఆ అంశాన్ని కూడా మన చంద్రబాబు గారు నేను రైల్వేగూడెంలో మాట్లాడుతూ, రాజంపేటలో మాట్లాడుతూ, పునర్విభజన తిరిగి జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు మీ కోరిక మేరకు ఇది కావాలి, ఇక్కడ మనకి పోలవరం జిల్లా హెడ్ క్వార్టర్స్ గా కావాలి అంటే ఖచ్చితంగా దాన్ని పరిశీలించే దృష్టి ఆ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. పోలవరం వాళ్ళ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అడిగితే వెటకారంగా సమాధానం చెప్తారు. బహున్ రాంబాబు అడుగుతారని ఇదే సమాధానం. ఎవరైనా సరే జలవనరుల శాఖ మంత్రులు ఎప్పుడు అవుతాయి అంటే నాకేం తెలుసు అంటారు. అన్నప్పుడు మంత్రిత్వ శాఖ తీసుకోవడం దేనికి, మినిస్ట్రీ తీసుకోవడం దేనికి? వెళ్ళి డాన్సులు ప్రాక్టీస్ చేయడానికి డాన్సులు ప్రాక్టీస్ చేస్తారు. ఇది చాలా బాధ కలిగించేది. మీరు వెళ్ళి నిజంగా నేను 2018లో మీరందరూ ఆవేశంతో నా పేరు అరుస్తూ ఉంటారు. కడుపు మండి ఇది పోలవరం ఏజెన్సీ ప్రాంతంలో చెప్తాను. అడవుల్లో ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది? కష్టాలని ప్రభుత్వాలు తీర్చలేకపోతే, చట్టాలు సహకరించకపోతే మనిషి ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుగుతాం. అందుకు నేను అలాంటి యువత, మీరు కేవలం ఉత్సాహం, కేకలు, అరుపులు అరిస్తూ సరిపోతుంది. జనసేన చెప్తున్నాను, అరుపుల వెనక చాలా నిర్మాణాత్మకంగా ఉండాలి. నేను తిరిగాను, మీ వయసులో ఉత్సాహంగా తిరిగా. మన పోలవరం, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం తిరిగా నేను. కానీ లోపల చాలా నిర్మాణాత్మకంగా ఉండేవాడు, నేర్చుకుంటా ఉండేవాడిని. ఒక పని చేశానంటే చాలా కన్స్ట్రక్టివ్ గా చేసేవాడు. మన మీద ఉన్న బాధ్యత ఏంటి? ఇక్కడ ఈ రోజున మీరు ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు? మీరందరూ 2019లో ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు? మీరు ఓట్లు వేసేశారు. ఇదే 2018లో నేను పోలవరం అన్ని మండలాలకి, ముంపు మండలాలకి, అన్ని మండలాలకి వెళ్తే ఎన్ని గ్రామాలు శిథిలం అయిపోయాయి. ప్రాజెక్టు కోసం ఇల్లు, బాకిలి, తట్ట, పుట్ట తీసుకుని వెళ్ళిపోయారు. మన బాధ్యత ఏంటి? ప్రభుత్వం తాలూకు బాధ్యత ఏంటి? అని కూర్చొని కన్నీళ్లు దొరుకుతాం కదా. వైఎస్ జగన్ వచ్చాడు రోడ్డు మీద, తండ్రి లేని బిడ్డని, తండ్రి లేని బిడ్డని అని, 60 ఊళ్ళు లేని బిడ్డల ఓట్ల మీద 1,60,000 మంది తిరుగుతా ఉన్నారు మనకి పోలవరంలో. తండ్రి లేని బిడ్డ అంటే మాట్లాడితే 1,60,000 మంది చెట్టుకొక్కళ్ళు, పుట్టకొక్కళ్ళు అయిపోయారు. ఇప్పుడు కేంద్రం ఒకటే ఛాలెంజ్ ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకి. వాళ్ళు ఒకటే చెప్పారు నా కేంద్ర నాయకులు, ప్రాజెక్టు ఫినిష్ చేయడం మేము చేసేయగలం, చేసేస్తాం. కానీ ఆర్ఆర్ ప్యాకేజ్ ఒకటే కష్టమైంది. దానికి మీరు ఏం చేస్తారు? దానికి నేను ఒకటే చెప్తున్నా సమాధానం. మీరందరూ యువత, మెడల పైన, మిద్దెల పైన ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించారు, మహిళలు ఆలోచించారు. ఈ ఆర్ఆర్కి కావాల్సింది ఎంత డబ్బు? 33,000 కోట్లు వచ్చింది అంతే. దాంతో చాలా మాక్సిమం అయిపోతాయి. 1,60,000 మందికి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చేయచ్చు 33,000 కోట్ల చిల్లరతోటి. మీరు ఒకసారి ఆలోచించండి. వైసీపీ ప్రభుత్వ భవనాలకి బ్లూ కలర్ రంగులు వేయడానికి, వాళ్ళ పార్టీ జెండా రంగులు వేయడానికి పెట్టిన ఖర్చు 1,300 కోట్లు. రంగులు తీయాలని కోర్టు వేస్తే మళ్ళీ తీయడానికి అయిన ఖర్చు 1,000 కోట్లు.
ఇక్కడే 2,300 కోట్లు ఎవరు తిన్నట్టు ఆ డబ్బు? ఎవరు తిన్నట్టు ఆ డబ్బు? మద్యం పాపం కలెక్టర్ రాంబాబు గారు నాకు చెప్పారు, ఆయన తెలిసిన వాళ్ళు ఎవరు ఇంట్లో భార్యాభర్తలు బాధపడుతుంటే ఒకటే చెప్పారు, మందు మన పుట్టయ్య కుటుంబంలో అనుకుంటా దాదాపు 29 మంది 30 మంది చనిపోయారు కలిసి మంచు తాగి. మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టారు ఈ వైసీపీ ప్రభుత్వం. అసలు ఈ ప్రభుత్వం చెప్పింది ఏంటి? వైఎస్ జగన్ చెప్పింది ఏంటి? మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మద్యపానం మీద ఎంత డబ్బులు సంపాదిస్తున్నాడు? ఎన్ని కోట్ల మద్యపానం మీద సంపాదించేది? ఎన్ని కోట్లు తెలుసా మీకు? మద్యపానం మీద సంపాదిస్తుంది కల్తీ మందు మీద పెద్దిరెడ్డి గారు రెడ్డి గారు సంపాదిస్తుంది, వైఎస్ జగన్ సంపాదిస్తుంది. మీకు ఎంత తెలుసా? పోలవరం ప్రాజెక్టుకి ఆర్ఆర్ కంటే కూడా చాలా ఎక్కువ 41,000 కోట్ల రూపాయలు మీ రక్తాన్ని అమ్మి మీకు జబ్బులు ఇచ్చి కొన్ని వేల పుస్తలు తెంపేసి ఆడబిడ్డల మెల్ల ఉన్న తాలిబుట్లు తెంపేసి 41,000 కోట్ల రూపాయలు సంపాదించారు. అంటే డబ్బు ఉంది. డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి వెళ్ళిపోతాం డబ్బు. ఈ రోజున మన మొక్కల డబ్బులు ఇచ్చేస్తారు. ఓటుకి 1000 అంటారు, 10,000 అంటారు, 4,000 అంటారు, కుటుంబానికి 1,00,000 అంటారు. జనం కోరుకునేది ఓటుకి 2,000 5,000 అది వేరే సంగతి. నువ్వు ఇవ్వాల్సింది మా తరతరాలుగా ఉంటున్న ఊళ్ళలో నుంచి మమ్మల్ని పంపేసిన ప్రాజెక్టు కోసమని నువ్వు మాటిచ్చావు. ముఖ్యమంత్రి కాకముందు మాటిచ్చావు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మాటిచ్చావు, కానీ ఈ రోజు పట్టించుకోవడం ప్రారంభిస్తావు. కానీ మందు అమ్మటం ఆపరా. మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి ఈ రోజు కూర్చోబెట్టి మద్యాన్ని అమ్ముతా 41,000 కోట్ల రూపాయలు ఈ దాని మీద సంపాదించాడు. అలాగే ఇసుక మీద 40,000 కోట్ల రూపాయలు. ఏజెన్సీ జరిగారు కరాటే రాంబాబు గారిని అడగండి, ఎందుకు కడుపు మండి అక్కడ జైబీం మన జెండా ఎగురుతా ఉంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక దళిత కులానికి చెందిన యువకుడు వేధింపులు గురై భారత ప్రెసిడెంట్ గా గోవిందరావు గారికి ఒకటే మెసేజ్ పెట్టాడు. అబ్బాయి, నాకు నక్సలైట్ లో జాయిన్ అవ్వాలి, నాకు పర్మిషన్ ఇవ్వండి. నేను అతను నక్సలైట్లకు వెళ్తాడా లేదా అది వేరే విషయం. ఎందుకు వచ్చింది కోపం అంటే వ్యవస్థలు గనక పని చేయకపోతే మంత్రులు గాని ముఖ్యమంత్రులు గాని అధికారులు గాని వ్యవస్థలు సహకరించకపోతే మనిషికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతాడు. కోపాలు వస్తాయి. ఒకడికి కోపం వస్తే కోపం అది, ఒక సమూహానికి కోపం వస్తే ఉద్యమాలు అవుతుంది. ఎందుకు మనుషులు తిరగబడతారు? ఎందుకు రోడ్ల మీదకి వచ్చారు? ఈ రోజున అలయన్స్ అనేది ఒకరు కాదు, ఒక సమూహం. అది వైసీపీ అనేది ఒకటి వచ్చి అడ్డుగోలుగా దోపిడీ చేస్తా ఉన్నారు. మీరు ఆలోచించండి. ప్రకృతి వనరులు ఎవరివి? ఈ చెట్టు పుట్ట ఎవరిది? ఈ నేల నీరు ఎవరిది? మనది. హక్కు మనది. జై భీమ్ అని జెండా పెట్టుకుంటే సరిపోదు. అన్యాయం జరిగినప్పుడు, మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు ఎదురు తిరగబడకపోతే, అన్యాయాన్ని ప్రశ్నించకపోతే మనం ఎన్ని జెండాలు మోసినా, ఎన్ని ఎజెండాలు చెప్పినా ముందుకెళ్ళలేము. 5 సంవత్సరాలకు ఒక సమయం మీకు. 5 సంవత్సరాలకి మీరు తిరుగుబడే సమయం ఒకటి వస్తుంది. 13 రోజులు ఎన్నికలు. మే 13కి ఎన్నికలు వచ్చేస్తాయి. మే 13 మీరు ఏం చేయాలి? మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోవాలి. నేను నా మనసులో ఒకటే మాట ఉంది. గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పినప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ని కింద మీద పడి అందరూ కలిసి పూర్తి చేసేయచ్చు. కానీ మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాక్టికల్ గా చెప్తున్నాం. ఛాలెంజ్ ఏంటంటే ఆర్ఆర్ ప్యాకేజీ ఛాలెంజ్. 33,000 కోట్లు తీసుకురావడమే ఛాలెంజ్. ముందుగా ఏం చేయాలి? ఈ రాష్ట్రంలో 40,000 కోట్లు 41,000 కోట్లు కరప్షన్ చేసిన వ్యక్తుల్ని ముందు బుక్ చేయాలి. కేసుల మీద వాళ్ళని బుక్ చేయాలి.
ఈ రాష్ట్రంలో పొలిటికల్ కరప్షన్ ఆపాలి మొట్టమొదటిగా. ఇది రాష్ట్రం అందరికీ ప్రయోజనకారి కాబట్టి నేను వెళ్ళి నరేంద్ర మోదీ గారిని ఒకటే అడుగుతాను. ఒకటి, మీరు కొంత ఆర్ఆర్ ప్యాకేజ్ మీరు సహాయం చేయండి. R&R ప్యాకేజ్ కి 5 కోట్ల మంది ప్రజలకి, పోలవరం 5 కోట్ల మంది ప్రజలకి బెనిఫిట్ అయ్యే ప్రాజెక్టు కోసం 1,60,000 మంది గిరిజనేతరులు నలిగిపోయారు. వారికి ఎలా నిలబడాలి? ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంతంలో ప్రైమరీ హెల్త్ కేర్ బాగుండాలి, హాస్పిటల్స్ రావాలి, యువతకు ఉపాధి అవకాశాలు రావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు మెరుగవ్వాలి. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే మీకు ట్రైనింగ్ సెంటర్స్ కావాలి. ఇవన్నీ కావాలంటే నేను కూటమి ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు గారికి కూడా ఇదే సభ నుంచి నేను విన్నపం చేస్తున్నాం. పుట్ట మహేష్ యాదవ్ గారిని కూడా, ఇక్కడున్న తెలుగుదేశం నాయకులందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. 5 కోట్ల మందికి ఉపయోగపడే ప్రాజెక్టు కాబట్టి మనందరి బాధ్యత 33,000 కోట్లని కేంద్రం కొంత సహాయం చేయమని చెప్తాం. నేను ప్రధానమంత్రి గారిని ఆర్థిస్తాను, అభ్యర్థిస్తాను. నేను స్పెషల్ సెస్ పెట్టాను. నిజంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే ఎవరితో జగన్ చేసిన దోపిడీకి 41,000 కోట్లు జగన్ చేసిన దోపిడీకి మధ్యంలో 40,000 కోట్లు ఇసుకలో చేసిన దోపిడీకి ఎవరు కట్టాలి? బాధ్యత 5 కోట్ల మంది ప్రజలు కట్టాలి. దాంట్లో నాయకుడిని మీ అందరి ఆఫీసులు అందరూ మీకు దీవెన్లు పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలవబోతాము. పోలవరం గౌరవిస్తాం. పోలవరం కోసం నేను సభలో గుర్తించుతాను. మన చెర్రి బాలరాజు గారు కాదు అంటారు, నన్ను కనపడంలో చనిపోయిన బాలరాజు గారు అంటారు. ఆయన నేను ఇద్దరం కలిసి పుట్ట మహేష్ గారు పార్లమెంట్ లో, పుట్ట మహేష్ యాదవ్ గారు పార్లమెంట్ లో మాట్లాడతారు. ఈయన నేను మన అసెంబ్లీలో మాట్లాడతాను. 5 కోట్ల మంది ప్రజలకి ఒకటా విన్నవించుకుంటాం. కేంద్రంలో ప్రధానమంత్రి గారికి నేను విన్నవించుకుంటాను. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా ప్రధానమంత్రి గారిని చెప్తా. నేను దీనికి పరిష్కారం ఏంటి? 33,000 కోట్ల పైసలకు R&R ప్యాకేజ్ కి పరిష్కారం ఏంటి? ప్రతి ఆంధ్రుడు ఈ బాధ్యత మోయాలి, తప్పదు. దానికి వంతుగా మీరు గనక పోలవరం R&R సెస్ ఒకటి విధిస్తే తప్ప, ఎందుకంటే 60 రూపాయల మందు, 60 రూపాయల కోట ఉండే మందు 200 రూపాయలకి మనం కొంటున్నప్పుడు ఒక్క సంవత్సరం అందరం చాలా మైన్యూట్ పర్సెంట్ 1,60,000 మంది పైచిలకు గిరిజనులకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. దానికోసం 5 కోట్ల మంది ఆంధ్రులు బాధ్యత తీసుకోవాలంటే ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుకి అందరం బాధ్యత తీసుకోవాలి, తప్పదు. అందరూ కూడా ఒక చిన్నపాటి సెస్ అంటే అందరం కలిసి ఒక నయా పైసా, ఒక పైసా మనం కొనే ప్రతి వస్తువులో కూడా ఒక పైసా మనం కూర్చొని నిర్వాసితులకు ఇవ్వాలని ప్రతిపాదన ఈ రోజున ఇక్కడి నుంచి పంపిస్తా ఉన్నాను, ఇక్కడి నుంచి అడుగుతున్నాను. దాంట్లో భాగంగా ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టేస్తుంది. జగన్ దగ్గరికి వెళ్ళిపోయిన డబ్బులు, వాళ్ళు కూర్చున్న మెగా ఇంజనీరింగ్ కి డబ్బులు వెళ్ళిపోయినాయి. మార్చేసుకున్నారు, నవయుగా నుంచి మెగాకి వెళ్ళిపోయింది, డబ్బులు వెళ్ళిపోయినాయి. డబ్బులు పెద్ద పెద్దోళ్ళు అయిపోయారు. జగన్ కి డబ్బులు వెళ్ళిపోయినాయి, ఏటీఎం అయిపోయింది వాళ్ళకి. కానీ నలిగిపోతుంది 1,60,000 మంది గిరిజన ప్రజలు, గిరిజనేతరులు. వీళ్ళ కోసం నిలబడాలి అంటే 5 కోట్ల మంది ప్రజలు, ఆంధ్రులు బాధ్యత తీసుకోవాలి. ముంపు మండలాల కోసం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ నినాదం ఇచ్చి మీరు రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా పోలవరం కోసం 7 తెలంగాణ మండలాలు ఆంధ్రాలో కలిసిపోయి మీ మీద నేను ప్రత్యేక దృష్టి పెడతాను.
మర్చిపోకున్నది మీకు మాటిస్తున్నాను ఈ రోజున. అలాగే 40 రూపాయల మందు మనం 200 రూపాయలు కొంటానికి సిద్ధపడిపోయాం. పోలవరం నిజంగా నిర్వాసితులు బయటికి పడేయాలంటే అందరం కలిసి పైసా చొప్పులు వేసుకుంటే ఒక్క 6 నెలల్లో 33,000 కోట్లు తీసుకొచ్చి అందరినీ బయట పడేయగలం, అందరినీ బయట కట్టు మీద తీసుకురాగలం. ఆ బాధ్యత జనసేన ఎందుకు నాకు కరాటో రామారావు గారు చెప్పారు, ఈ బాధ్యత మీరు తీసుకోవాలి. నా జీవితాన్ని పణంగా పెట్టి ఇన్ని వేల మందిని ప్రభావితం చేశాను. వారి మీద గౌరవంతో చెప్తున్నాను. ఈ రోజున ప్రత్యేకమైన సెస్ వేసి 5 కోట్ల మంది ప్రజలు నాతో సహా నేనైతే ఈరోజు చెప్తున్నాను, పోలవరం నిర్వాసితుల కోసం నా వంతు సహాయంగా సెస్సే కనుక వచ్చే మనకి రాబోతున్న ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది చేస్తాం. 5 కోట్ల మందికి ఆయన పోలవరం కోసం ఆయన 110 ఎకరాలు ఎలా ఇచ్చేశారో, ఆయన కుటుంబం 110 ఎకరాలు ఎలా సమర్పించుకుందో నేను ఈరోజు చెప్తున్నా. నాకు ఏడుపు, మన కోసం నలిగిపోతున్నాం. ఆ ఏడుపు గిరిజనులు చూస్తా ఉంటే ఇళ్లలో కూర్చొని ఇల్లు బాకీలు లేక పుట్ట తీస్తూ నలిగిపోతా ఉంటే నేను చెప్తున్నాను ఈ రోజున నా స్వంత డబ్బు 1 కోటి రూపాయలు పోలవరం నిర్వాసితులకి నాకు మొదలు పెడుతున్నాను. 33,000 కోట్లలో 33,000 కోట్ల రూపాయలు కావాలి. నేను ఇంత ప్రజాభిమానం ఇచ్చాను మీకోసం. 33,000 కోట్లు నేను 1 కోటి రూపాయలు నేను ఇస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వ ట్రెజరీకి, ప్రభుత్వ ఖజానాకి పోలవరం మనకి నిర్వాసితుల దీనికోసం 1 కోటి రూపాయలు నేనే ఇస్తాను. దానికోసం మిగతా అందరూ కూడా 5 కోట్ల మంది ప్రజలు ఏదో ఒకటి మీరు ఆలోచించుకోండి. ఆ రోజుకి చంద్రబాబు గారితో చెప్తాను, అందరూ కలిసి తలా నేను 1 కోటి రూపాయలు ఇస్తే మీరు 5 పైసలు ఇవ్వండి, కుదిరితే పైసా ఇవ్వండి, చాలు, మొత్తం తీరిపోతాయి కష్టాలు. ఇది పోలవరాన్ని అత్యంత తక్కువ సమయంలో ఛాలెంజ్ 27కి పూర్తి చేసేద్దాం. పోలవరానికి నీళ్లు రావాల్సిందే, తాగునీరు అవసరాలు తీరాల్సిందే, మిగతా ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే. ఛాలెంజ్ గా తీసుకున్నాం. నేను అన్ని భుజాల మీద పెట్టుకున్నా, నాకు తెలుసు బరువులు, తెలియని వ్యక్తి నేను కాదు. శుక్రవారం ఇష్టపడేవాడిని. సగల భగీరథ మహర్షిని పెట్టుకున్నాను. ఎక్కడ ఉన్న గంగని తీసుకొచ్చాడు ఆయన. అలాంటి భగీరథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకున్నాం. పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత, ముందుండి నడిపించే బాధ్యత జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న బాధ్యత. నేను మీ కళ అవుతాను. అంత నిశ్చితంగా గుడిగడతామంటే ఫలాలు మా అందరూ నన్ను అడిగారు. రాజీవ్ సర్దేశాయ్ అని ఒక ఎన్డీటీవీ ఛానల్, ఆయన నన్ను అడిగాడు, మీ వల్ల కాపు సామాజిక వర్గం మేము ప్రభావితం చేస్తానంటే నేను ఒకటే చెప్పాను, నేను మనందరినీ మీతో నాతో సహా మనందరం ఏ కులంలో పుట్టాలి మనకి ఎవరికి చాయిస్ లేదు, ఏ ప్రాంతంలో పుట్టాలి చాయిస్ లేదు, కానీ మనిషిగా ఎలా ఉండాలా లేదా అనేది మటుకు చాయిస్ మనకు ఉంది. నేను జాస్తిగా చెప్పిన విశ్వమరణంలో అన్ని బాగుండాలని కోరుకుంటాను. అలాంటిది చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జగన్ ఆఫ్ చేశాడు. దేనికోసం ఆఫ్ చేశాడు అంటే అక్కడంతా కూర్చొని ఆ కొన్ని పొలాలు కొంతమంది అన్ని కులాల వారికి ఉంటాయి, అది కొన్ని కులాలకి చెందకూడదని చెప్పి లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాడు. లిఫ్ట్ ఇరిగేషన్ చింతలపూడి ప్రాజెక్ట్ ఆపేశాడు. భగీరథ మహర్షి ఈ కులానికి రావాలి, ఈ కులానికి రాకూడదు అనుకున్న సకల మానవునికి దాహం తీరాలని చెప్పి గంగను తీసుకొచ్చాడు. కానీ ఇది ఈ వ్యక్తి క్యాపిటల్ మార్చేశాడు, పోలవరం పూర్తి చేయడు, చింతలపూడి ఏమో కూర్చోబెట్టి కొంతమందికి వెళ్తుంది, మిగతా వాళ్ళకి రాదని చెప్పి చింతలపూడిని ఆఫ్ చేశాడు.
ఏది ఇచ్చి క్యాపిటల్ అంటే కక్ష ఉండాలి. ఎంత స్థాయిలో న్యాయం జరిగే వరకు కోపం అంటే కూర్చోబెట్టి ప్రతి ఒక్కరి మీద కుల కక్ష. నిన్న కిర్లంపూడిలో కూడా మాట్లాడారు. కిర్లంపూడి సభలో మాట్లాడితే అందరూ అడుగుతారు, కూర్చోబెట్టి వాళ్ళు కూర్చొని తెగ తిడతా ఉంటారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తెగ తిడతా ఉంటారు. వాళ్ళు కిర్లంపూడి సభలో చెప్పారు, మీరు ఏదైనా సరే ఒక మాట అనుకునేటప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం నిలబడాలని చెప్పినప్పుడు నాకు తెలుస్తుంది ప్రాణానికి తెగిపోయేంత, ప్రాణాలు మెడకాయ తెగిపోయేంత బాధ్యతలు తెలుసు. దేనికి తీసుకుంటాం నిలబడాలి. దశాబ్దం ఒక మాట చెప్పారంటే నిలబడిపోయా, 2 చోట్ల ఓడిపోయినా నిలబడిపోయాడు. అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంది. వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిక్ గారు 200 దశాబ్దాల పైన నలిగి ఈ రోజున ప్రధానమంత్రి గారు గుర్తించే స్థాయికి ఆయన ఉద్యమాన్ని నడిపారు. అలాగే కాపు రిజర్వేషన్ ఉద్యమం ఉందనుకోండి, ఒకటి ప్రారంభిస్తే బాధ్యత ఎత్తుకుంటే దానికోసం జరగనివ్వకపోతే అది వేరే విషయం. నిలబడాలి. ఈ రోజున ఏ ఉద్యమం స్టార్ట్ చేసినా జగన్ మనుషులు ముందుకు తీసుకెళ్తున్నారు. చింతలపూడి ప్రాజెక్ట్ ఏమో అది కమ్మవారికి వారికి ఉన్న పొలాలకి ఎంత అని చెప్పి కమ్మవారికి పొలాలు పక్కన ఉన్నాయని చెప్పి వాళ్ళ చింతలపూడి ప్రాజెక్టు ఆపేశారు. ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి కాపులకు రిజర్వేషన్ ఇవ్వకూడదంటే ఒక కేంద్రంలో పాలసీలు మర్చిపోదా, దాన్ని జగన్ సంగతి అసలు ఆలోచన కాదంటారు. మరి వాటాపట్టు ఈ ఈబీసీకి ఏమైంది? ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్థికంగా వెనుకబడ్డ కాపులకి ఎందుకు నువ్వు చేయలేదు? ఎందుకు మాట్లాడాల? మన కాపు సామాజిక వర్గం నాయకులు కూడా ఇదే మాట్లాడారు. వైసీపీలో కాపు సామాజిక వర్గాల నాయకులు కూడా మీరు కనీసం ఈబీసీ రిజర్వేషన్ 5% ఒక్కసారి మీకు ఇబ్బంది అనుకుందాం, 1% కూడా ఇవ్వలేరా? మీరు 1% కూడా చెప్పలేరా? అంటే ఎందుకంటే నేను కూర్చోబెట్టి అందరూ ప్రభావితం చేస్తాను. నిజంగా కాపు సామాజిక వర్గం అంటే మొత్తం నాతోటి సంపూర్ణంగా ఉండుంటే ఈ రోజు రాష్ట్రాన్ని స్థాయి ఉండేది కదా. నాకు ఎందుకు చేయలేవు? ప్రజల గుండెల్లో, ఎందుకంటే ఒక కులం వల్ల రాజకీయాన్ని నడపలేదు. నాకు గౌరవం ఉంది. మీ భవిష్యత్తు కోసం నిలబడే మాట ఇస్తున్నాను. దశాబ్ద కాలంగా మీరు హారతులు సుట్టిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి. నా మీద బాధ్యత అది. మీరు కాల్ చేసుకున్న అరచేయలు పచ్చబొట్లు పొడుచుకున్న గుండెల మీద అదే సరదాగా చేస్తే నాకు భయం వేస్తుంది. మీరు హారతులిస్తా ఉంటే వీళ్ళు ఏదో రోజు తప్పు చేస్తే వీళ్ళు నన్ను కింద నిలిపేస్తారని తెలిసిన ఒక భయం కూడా ఉంటుంది. కానీ మీ ఇంట్లో ఒకడిని నేను, మీ స్నేహితుల్లో ఒకడిని, మీ కుటుంబ సభ్యుల్లో ఒకడిని నేను నిలబడతా. నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, మీరు నా కోసం, నేను మీకోసం. జై టీడీపీ, జై జనసేన.